సో హాయ్ సార్. హాయ్. హాయ్ 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 చాలా క్యూట్గా ఉన్నారు. ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో మంచిగా బ్యూటిఫుల్గా అనిపించింది. బట్ నాకు అంటే డేట్ నేను చూసా 24th అన్నారు. ఆ డేట్ అప్పుడు నాకు కొంచెం అరే మంచి సినిమా కదా, సో ఏంటి ఇలాంటి డేట్కి వస్తున్నారు అని. సో అదే డేట్లో నాకు తెలిసి ఒక 4-5 ఫిలిమ్స్ ఉన్నాయి. సో మోర్ దెన్ అనుకుంటా, ఇంకా మనకి బిగ్ ఫిలిమ్స్ అయితే అవే అనుకుంటా. సో ఆ డేట్ ఫిక్స్ చేయడానికి రీజన్ ఏంటి సార్? రీజన్ ఏం లేదు, యాక్చువల్లీ మనము మే జూన్ నుంచి వెయిటింగ్ అనమాట. ఓకే ఓకే. మధ్యలో పెద్ది వస్తుంది, లెనిన్ వస్తుంది. ఆ లెనిన్ జూన్లో రావాల్సింది, జూన్ 24 సంథింగ్ రావాల్సింది. మేము యాక్చువల్గా జూలై 10th ఫిక్స్ చేసుకున్నాం డేట్. అంటే ఇవన్నీ జూన్లో వచ్చేస్తాయి, పెద్ది అన్నీ అయిపోతాయి, జూలై 10th అయితే బాగుంటుందని ఫిక్స్ చేసుకున్నాము. వన్స్ లెనిన్ 10th జూన్ 26th నుంచి జూలై 10th వచ్చేసరికి మళ్ళీ నేను బ్యాక్ వెళ్ళాల్సి వచ్చింది. అంతే, అలా ఫిక్స్ అయింది అంతే. అంటే జూలైని లెనిన్ వస్తుంది అనేసరికి ఆటోమేటిక్ మనం పెద్ద మూవీలు వస్తున్నాయి, మనం కొంచెం మన రెస్పెక్ట్ తో కొంచెం వెళ్తాం. చూసే సార్ లెనిన్ మూవీ? చూసాను. సో వెనక్కి వెళ్ళడం వెరీ ఫెంటాస్టిక్. మూవీ చాలా బాగుంది. అయ్యగారు హిట్ కొట్టారు. సో 24th మీరు కూడా మంచి హిట్. మై కంగ్రాచులేషన్స్ టు ద ఆల్ అక్కినేని ఫ్యాన్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. 24th మీరు కూడా మంచి హిట్ కొట్టాలి. థ్యాంక్ యూ. ఇండస్ట్రీ ఎప్పుడు అందరినీ ఆహ్వానిస్తుంది. రైట్. అంటే సార్ ఇప్పుడు మనం ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కొన్ని క్వశ్చన్స్ మాట్లాడుకుందాం. సో ఇన్ని సినిమాలు వస్తున్నాయి, చాలా ట్రైలర్లు చూస్తున్నారు, ఎవరి సినిమా వాళ్ళకి, అంటే ఎవరి బిడ్డ వాళ్ళకి గొప్ప అన్నట్టు ప్రతి ఒక్కరు మా సినిమా ఒక తోపే అంటారు. బట్ ఎండ్ ఆఫ్ ది ఆడియన్స్ థియేటర్కి వెళ్ళేసరికి డిసప్పాయింట్ అవుతున్నారు. సో వీళ్ళు చూపించినంత లేదు, వీళ్ళు చెప్పినంత లేదు, సో అనేసరికి డిసప్పాయింట్ అవుతుంది. బట్ మన ట్రైలర్ చూసిన వాళ్ళకి కొంచెం ఇంపాక్ట్ బాగానే ఉంది, ఏదో చూపించాలనుకుంటారు అంటారు. సో మీరు ఏంటి, మీ మెయిన్ మోటో ఏంటి ఈ సినిమా వల్ల, ఏమనుకుంటారు? ఐ డోంట్ గెట్ ది పాయింట్. అంటే వాట్ ఇస్ క్వశ్చన్? అదే ఏం చెప్పాలనుకుంటారు, అంటే ఈ స్టోరీతో నేను ఆడియన్స్కి చూపించాలనుకుంటాను. ఓకే, ఇట్స్ బేసికలీ రివెంజ్ డ్రామా. మనకి సాంగ్స్ అన్నీ బాగున్నాయి, ట్రైలర్ మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. సో ఐ కాంట్ రివీల్ ది స్టోరీ, రైట్? సో అందుకని నేను ఎక్కువ చెప్పలేను. ప్లస్ ఈ పాయింట్ చెప్పొచ్చు, ఈ పాయింట్ చెప్పకూడదు అనే అంత ఎక్స్పీరియన్స్ నాకు ఇంకా లేదనమాట, బేసికలీ స్పీకింగ్. సో అందుకనే చాలా ఏమంటారు, చాలా పాయింట్స్ నేను హైడ్ చేస్తున్నాను, బికాజ్ ఇది చెప్పొచ్చో తెలియదు, ఇంకా అంత ఎక్స్పీరియన్స్ లేదండి. సో ప్రజెంట్ అయితే మనం ట్రైలర్లో ఏదైతే చూపించామో ఆ థియేటర్కి వెళ్తే ఉంటుందా? ట్రైలర్లో చూపించింది చాలా తక్కువ, యాక్చువల్లీ చాలా తక్కువ, ఎక్కువ ఉంటుంది. అంటే చాలామంది ఏంటంటే ట్రైలర్ చూపించిన దానికి చాలా వరకు కట్స్ పోతాయి, మనకు అది ఉండవు అని అంటారు. బట్ లేదు, నేను అసలు ఈ విషయానికి నేను వస్తాను. ఇప్పుడు అందరూ ట్రైలర్ కట్ చేసిన తర్వాత చాలామంది నాకు చెప్పారు అనమాట, ఈ ట్రైలర్లో మీరేం చెప్పాలనుకున్నారు? నేను చెప్పాలనుకున్నది ట్రైలర్లో కాదు, సినిమాలో. అర్థమవుతుంది కదా. మరి ఎందుకు ట్రైలర్ అంటే, నా సినిమా ఒకటి వస్తుంది అని తెలియజేయడం వరకే నా ట్రైలర్ అనమాట. సో ఇలాంటి సినిమా ఒకటి వస్తుంది అని తెలియజేయడం వరకే. సో ఉన్న కంటెంట్ అంతా డంప్ చేసి అదే చాలా బాగుంది ట్రైలరు, సినిమాలో ఏం లేదు, అట్లా లేదు అసలు. యాక్చువల్గా ఇది నేను 6 టీజర్స్ కట్ చేసుకున్నాను నా పర్సనల్. కానీ నేను అవి ఉన్న వాటిల్లో లీస్ట్, అంటే తక్కువ ఉన్నదే నేను ప్రజెంట్ చేశాను ట్రైలర్, సీరియస్లీ స్పీకింగ్. సో ఇట్ ఈస్ ఆబ్వియస్గా మన థియేటర్లో ఇంతకంటే ఫార్ బెటర్ ఉంటుంది. సో మీరు ఆడియన్స్ పల్స్ పట్టుకున్నట్టున్నారు, అంటే నాకు తెలియదు, ఆలోచిస్తున్నారు అనమాట. నాకు తెలియదు. సో సూపర్. హాయ్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ ఉన్నట్టున్నాయి మీకు ఇంకా. సో దీనిలో ఫస్ట్ దీని ఎక్స్పీరియన్స్ గురించి అయితే చెప్పండి, చంద్రపన్ గురించి. ఎక్స్పీరియన్స్ ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ నేను అన్నింటికైనా వాకింగ్ డేస్ నాకు ఇదే మూవీలో ఎక్కువ ఉంది. అండ్ మదనపల్లి ఈజ్ అ వెరీ సూపర్ ప్లేస్ యాక్చువల్లీ. వర్షం అండ్ వింటర్ సీజన్లో చేశాను, చాలా బాగుండేది లొకేషన్. అండ్ స్పెషల్లీ సార్ గురించి నేను చెప్పాలనేది ఈజ్ విల్ పవర్. ఓకే, మనం ఏదైనా లైఫ్లో కావాలంటే నార్మల్గా మనం ఎర్లీగా లెగాలి అనే మోటివేషన్ కూడా కొన్నిసార్లు మాకు లేదా సరేలే అని 1 hour ఎక్కువ పడుకుంటాం. బట్ ఈ ఫీల్డ్ది కాకుండా నేను ఇదే ఫీల్డ్లో ఉన్నాను, అయినా కొన్నిసార్లు నేను డిమోటివేట్ అయిపోతుంటాను, వద్దులే హాలే ఓకేలే అలా. బట్ ఈ ఫీల్డ్ కాకుండా సార్ అంత ఎఫర్ట్ పెట్టారు, అంత మనీ ఇన్వెస్ట్ చేశారు, అంత టైం ఇన్వెస్ట్ చేశారు. అండ్ స్పెషల్లీ ఈజ్ విల్ పవర్. నేను ఇది చెయ్యాలి, చేసి చూపించాలి అని ఒక విల్ పవర్ ఉంది కదా, ఈరోజు మన అందరికి ఇంతవరకు తీసుకొని వచ్చాను. సో ఐ థ్యాంక్ టు సార్.
అండ్ అనదర్ పర్సన్ వాజ్ దేర్, మా డిఓపి గారు. యాక్చువల్లీ నేను సార్తో ట్రావెల్ అవుతుండాను, చాలా కూల్ అండ్ కామ్గా ఉంటారు సార్, అండ్ హీఈస్ ద రీజన్ బీయింగ్ ఐ డిడ్ దిస్ మూవీ. సో దట్ వాజ్ ఆల్సో ఏ ఫైన్ ఎక్స్పీరియన్స్. అండ్ అందరూ కో ఆర్టిస్ట్ వాళ్ళందరూ కూడా బాగానే సపోర్ట్ చేశారు. అండ్ క్యారెక్టర్ విషయానికి వస్తే ఐ నెవర్ డిడ్ దిస్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ బిఫోర్. నా మూవీస్లో వేరే చేశాను, ఇది కొంచెం లెందీ ప్లస్ ఒక హెవీ ఆర్ ఒక హెవీ క్యారెక్టర్ని మూవీని చేసిన క్యారెక్టర్ ఇది. సో ఓవరాల్ ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఐ థింక్ నేను ఇంకా నా చేతిలో ఏం లేదు, నేను కష్టపడాల్సింది ఆ సార్ చేతి నుంచి ఇప్పుడు ఆడియన్స్ ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడతో ఇంకా ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ లర్నింగ్ ప్రాసెస్. సూపర్. అండ్ మీరు ఫుల్ ట్రెడిషనల్ అంటే ఇష్టం మీకు? క్లాసికల్ డాన్సర్ కదా, లుక్ కొంచెం బాగా సెట్ అయింది. సో క్లాసిక్ డాన్సర్, ఓకే. మరి ఇక్కడ ఏమైనా వాడారా దీంట్లో? చేశాను. అవునా? సూపర్. క్లాసికల్ డాన్స్ కాదు, క్లాసికల్ కాదు, నార్ సెమీ క్లాసికల్ ప్యాటర్న్ ఆఫ్ చేశాను. బట్ క్లాసికల్ డాన్స్ కదా, నాకు కొంచెం ఇండియన్ కల్చర్ అండ్ ఇండియా డిఫరెంట్ ఆఫ్ సారీస్ అన్ని వేసుకోవడం ఇష్టం. రెగ్యులర్గా వేసుకోలేము. బిగ్ ఫిలిమ్స్ వచ్చాయనుకోండి, సో డిఫరెంట్ క్యారెక్టర్, ఒక మోడర్న్ అమ్మాయి, సో ఒక పెద్ద ఫిల్మ్లో వచ్చింది అనుకో, మరి చేస్తారా చేయరా? చేస్తాను. క్యారెక్టర్ బాగుంటే, క్యారెక్టర్ స్క్రిప్ట్ వింటాను ఫస్ట్, రెండు నచ్చితే చేస్తాను. బికాస్ ఎక్కడ కనిపించింది సోనాలి కాదు, క్యారెక్టర్. సో కాబట్టి బాగుంటే స్క్రిప్ట్. సోనాలి ఈ క్యారెక్టర్ లో అంటే ఇప్పుడు ఈ స్టోరీ మీకు చెప్తున్నప్పుడు, సో ఏ పాయింట్ అంటే పూర్ణిమ క్యారెక్టర్ లో ఏ పాయింట్ మీకు బాగా కనెక్ట్ అయ్యి ఓకే చెప్పారు? బాగా కరెక్ట్ అయ్యాను అంటే ఓవరాల్ స్టోరీని. యాక్చువల్లీ సార్ చెప్పినట్టు ఇట్స్ రివెంజ్ డ్రామా. అంటే మన సర్కిల్లో స్టోరీస్ నడుస్తాయి కదా, ఒకటికి ఒకటి కనెక్షన్స్ ఉంటాయి. సో ఇది ఓవరాల్ ఆ కనెక్షన్తో పాటు ఇది స్టోరీ, దాన్ని ఒక క్యారెక్టర్ లీడ్ చేస్తుంది ఓవరాల్గా. సో ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్, అదే పాయింట్కి నేను కనెక్ట్ అయ్యాను. బేసికలీ ఇందాక కూడా నేను చెప్పాను, ఒక ఆర్టిస్ట్కి కావాల్సింది అదే, ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ డిఫరెంట్ వర్సాలిటీ చూపించడం. నాకు ఈ రెండు దొరికింది యాజ్ అన్ ఆర్టిస్ట్. సో నాకు నేను ప్రూవ్ చేయాలనుకునే జర్నీలో ఇది ఒక పార్ట్. జనరల్గా ఇప్పుడు వచ్చే అంటే ఈ మధ్య కాలంలో అంటే ఇంతకు ముందు అనేవాళ్ళు అనమాట, హీరోయిన్ అంటే ఏదో గ్లామర్ కోసమే పెట్టేవాళ్ళు, ఏదో చిన్న రోల్లే ఉండేది, అసలు దానికి ఇంపార్టెన్స్ ఉండట్లేదని కొంత టైం వరకు అన్నాం. ఇప్పుడు వచ్చే టైంలో హీరోకి ఎంత వెయిటేజ్ ఉంటుందో హీరోయిన్ కూడా అంత వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్లు వస్తున్నాయి. సో అలాంటి క్యారెక్టర్లు వస్తున్నప్పుడు, సో ఒక ఆర్టిస్ట్గా అది మీరు హీరోయిన్గా, సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు బిఫోర్ వచ్చే క్యారెక్టర్లకు కావచ్చు, వాళ్ళు మనల్ని అప్రోచ్ అయ్యేటప్పుడు ఈ క్యారెక్టర్ నేను ఇలా మారాలి అని అనుకుంటారు కదా, సో ఎలాంటి కేర్ చూసుకుంటారు? ఒకటే నేను చెప్తాను మీకు, నా స్టోరీ సెలెక్షన్ నేను ఒక 1-2 టైమ్స్ నేను చదువుతాను, ఫస్ట్ స్క్రిప్ట్ని వింటాను. సో నాకు క్లారిటీ వచ్చినప్పుడే నేను వెళ్తాను. సో బేసికలీ నాది స్టోరీ ఓరియంటెడ్ క్యారెక్టర్నే పిక్ చేస్తున్నాను. సో ఆ స్టోరీకి కావాల్సిన పరంగా నాకు ఏం ప్రాబ్లం లేదు, బికాజ్ ఐఎమ్ ఆర్టిస్ట్. ఒకవేళ నేను అడుక్కునే దాని క్యారెక్టర్ ఉంది ఆర్ అంటే చాలా పూర్ క్యారెక్టర్, నేను ఐ హ్యావ్ టు గో దట్ క్యారెక్టర్ టు దట్ గెటప్, బికాజ్ నేను అది వెళ్తేనే మీకు ఆడియన్స్కి కనెక్ట్ అవుతాను, లేకపోతే కనెక్ట్ అవ్వరు. సో ఐ డోంట్ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ దట్, ఐ విల్ డూ ఇట్. అండ్ అంటే ఒక సినిమా చేస్తే నిజంగా ఒక హీరోయిన్ హీరో గ్రేట్. ఇప్పుడు ఆ సినిమా చేయడం కోసం వాళ్ళు ఎంత కష్టపడితే ఆ మూవీ వరకు వస్తారో తెలుసు. అలాగే మీరు ఒక 4 మూవీస్ చేశారు. సో ఎన్ని చేసినా ఒకటి ఉంటుంది రికగ్నిషన్ అనేది, అరే రావట్లేదు ఎందుకు, ఎక్కడ మిస్ఫైర్ అవుతుంది. సో ఛాన్సెస్ వస్తున్నాయి, మనం 100% ఇస్తున్నాం, బట్ రికగ్నిషన్ రావట్లేదు. సో ఎప్పుడైనా ఫీల్ అవుతారా అలాంటి సిచ్యువేషన్కి? సార్ నేను స్క్రీన్ 70mm స్క్రీన్ పైన రావడమే నాకు ఒక కళ. యాక్చువల్లీ ప్లాంట్ మ్యాన్ నాకు అది ఇచ్చింది. ఐ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ అండ్ వన్ మోర్ థింగ్ సార్, నేను నా హార్డ్ వర్క్, ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ ఏంటంటే హార్డ్ వర్క్తో పాటు లక్ కూడా ఉండాలి. సో అందరికీ ఒక టైం అనేది వస్తుంది. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద టైం. నేను ఎప్పుడు డిమోటివేట్ కాలేదు. జస్ట్ బిలీవ్ ఆన్, నాకు వచ్చిన వర్క్ నేను 100% చేస్తాను. నాకు స్క్రీన్ పైన తక్కువ మంది 100 పీపుల్ అయినా చూస్తున్నారంటే ఆ 100 పీపులే చెప్తారు ఓకే ఈ అమ్మాయి బాగా చేసింది. 100 నుంచి అది 1000కి కూడా వెళ్తుంది. సో అది ఆ టైం వరకు వెయిట్ చేయాలి, మనకంటూ ఒక రోజు తనకి వచ్చేసింది 24th డెఫినెట్గా తనకంటూ ఒక రికగ్నిషన్. సూపర్ సార్. సో చాలా మంచి క్యారెక్టర్. 99% మీ హార్డ్ వర్క్ ఉంది. సో ఆ 1% ఏదో ఆవగించి అంత అదృష్టం ఉండాలంటారు కదా, సో ఆ అదృష్టం 24th రావచ్చు మేబీ. డెఫినెట్లీ పూర్ణిమ క్యారెక్టర్ని ఆడియన్స్ గుర్తుపెట్టుకునేది ఉంటుంది. సో అంటే మూవీ చూడలేదు యాక్చువల్లీ, నేను చూడలేదు, జస్ట్ ఓన్లీ రివ్యూ విన్నాను నా ఫ్రెండ్స్ అండ్ కో ఆర్టిస్ట్ దగ్గర నుంచి. ట్రైలర్ చూసారా?
ట్రైలర్ చూస్తాను, మూవీ చూడలేదు యాక్చువల్లీ. సార్ ప్రీమియర్ వేసినప్పుడు నేను లేను, సో అందుకే చూడలేదు. సో ఐ విల్ వాచ్ ఆన్ 24 జూలై. థియేటర్లోనే చూద్దాం. సో మీ బిఫోర్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే, అంటే మీరు క్యారెక్టర్ వైజ్గానే మీరు చూసుకుంటారు, నా క్యారెక్టర్ ఎంత ఇంపార్టెన్స్ ఉందని చూస్తున్నాను. కానీ కొంతమంది అమ్మాయిలు కొత్తగా వచ్చిన వాళ్ళు ఏంటంటే పెద్ద సినిమాలో చిన్న క్యారెక్టర్ పడినే పర్లేదు, రికగ్నిషన్ వస్తుంది అనుకొని కొంతమంది ఉంటారు. సో చిన్న బ్యానర్ చిన్న సినిమాల్లో మనం 10 చేసినా అరే రికగ్నిషన్ అవ్వము, పెద్ద సినిమాల్లో ఒక చిన్న క్యారెక్టర్ పడినా అనుకుంటారు. సో అలాంటి వాటి గురించి ఏం చెప్తారు? నా పాయింట్ అది లేదు సార్, ఎందుకంటే నేను ఇప్పుడు ప్లాన్ బెంచ్ చేశాను, ఓ బ్లాక్ బాస్టర్ హిట్ కాదు, బట్ నా పేరుతో అది ఏడ్ అయింది. ఓకే, ఈ అమ్మాయి ఆ మూవీ చేసింది కాబట్టి నాకు చిన్న పెద్ద ఏమీ లేదు. బికాస్ ఎప్పుడు ఏది మనకి ఎక్కడ కనెక్ట్ అయ్యి ఎక్కడ మాకు బ్రేక్ అనేది వస్తుంది మేము చెప్పలేము. ఎవ్రీ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్. అది చిన్న అయినా, పెద్ద మూవీలో చిన్న క్యారెక్టర్ అయినా, పెద్ద మూవీలో పెద్ద క్యారెక్టర్ అయినా, చిన్న మూవీలో పెద్ద క్యారెక్టర్ అయినా, దట్ జస్నస్ మ్యాటర్ యాక్చువల్లీ. నేను ఆర్టిస్ట్ని, నాకు వచ్చిన వర్క్ని నేను 100% క్లారిటీ ఉన్నారు సార్, చాలా క్లారిటీగా క్లియర్గా. ఐఎమ్ మ్యాచ్యూర్ ఇనఫ్. ఫస్ట్ నుంచి కూడా చెప్తుంది సార్, రోల్ చిన్నదైనా పర్లేదు, నా ఇంపార్టెన్స్ నేను చేస్తాను. యా దట్స్ ఇట్. కాదు మీరు అంటే తెలుగు ఇంత బాగా నేర్చుకున్నారు, ఎక్కడ ప్రాపర్ ఏంటి? నాది ఒడిస్సా యాక్చువల్లీ. ఓకే. ఐఎమ్ ఏ ప్రాపర్ ప్యూర్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ గర్ల్. నాకు అసలు ఒక వర్డ్ కూడా రాదు. ఇక్కడ వచ్చి అప్పుడు రాదు, అసలు రాదు. ఇక్కడ వచ్చి ఇంత బాగా నేర్చుకున్నారు, నేర్పించారు సార్ మీరు? నేను ముందే వచ్చు, నాకు మెమరీ పవర్ కొంచెం బరంపూరే, బట్ నాకు తెలుగుకి ఏం మా దాట అయితే మిమ్మల్ని సర్చింగ్ ఫర్ ది పూర్ణిమ క్యారెక్టర్. అంటే డెఫినెట్ గా తెలుగు అమ్మాయి ఉండాలని నేను చాలా మందిని ట్రై చేశాను. తెలుగు అమ్మాయి ఉండాలి అని నా డిఓపి సజెస్ట్ చేశాడు. కాకపోతే తన ఓల్డ్ మూవీస్ అన్ని చూసి, నేను తన ప్రీవియస్ మూవీస్ అన్ని చూసి సెలెక్ట్ చేసుకున్నాను. నేను అడిగింది ఒకటే, ఈ అమ్మాయికి తెలుగు తెలుసా, తెలుగు అర్థమవుతుందా? నా ప్రాబ్లం ఏంటంటే ఇది ప్యూర్లీ తెలుగు తెలిసిన అమ్మాయి అయితేనే చాలా బాగా చేయగలుగుతుంది అనేది నా ఫీలింగ్. ఉంటుంది కదా కొంచెం మనం మనకి హిందీ వాళ్ళని తీసుకొచ్చి చేయించినా, లేదంటే మలయాళీ తమిళ వాళ్ళని తీసుకొచ్చినా మనకి తెలిసిపోతుంది యాక్చువల్గా. బట్ తను చేసిన తర్వాత ఈ అమ్మాయి తెలుగు అమ్మాయి కాదంటే ఎవరు నమ్మరు. అంటే స్టార్టింగ్ మనకి అప్రోచ్ అయ్యేసరికి తెలుగు వచ్చేసా? అప్పటికే వచ్చా? అప్పటికే 4 years అవుతుంది నాకు తెలుగు వచ్చి. నేను డిఓపిని అడిగింది అదే, అమ్మాయికి తెలుగు తెలుసా అంటే తెలుసా. ఎందుకు డిఫరెన్స్ ఉంటుంది అంటే నా ఇంట్లో ఎవరు మాట్లాడరు, నేను ఇలా బయటకి వస్తే ఇలా షూట్స్ లోనే మాట్లాడతాను కదా. జనరల్ గా అన్ని లాంగ్వేజ్ల కన్నా తెలుగు నేర్చుకోవడం చాలా కష్టం అంటారు. సో స్టార్టింగ్ స్టేజ్ లో ఇష్టం ఉండాలి సార్, ఇష్టం ఉండాలి. నేను ఎగ్జాక్ట్లీ 3 months లో నేర్చుకున్నాను. 3 months ఎవ్రీడే 8 to 9 hours ఇచ్చాను నేను లాంగ్వేజ్ నేర్చుకోవడానికి. అందుకే నాకు ఇష్టం ఉండే నేర్చేసుకున్నాను. స్టార్టింగ్ లో అనిపించిందా కొంచెం అరే కష్టంగా ఉంది కదా? నేను అంటే అబద్ధం చెప్పాను సార్. యాక్చువల్లీ నేను 9th class లో ఉన్నప్పుడు ఒక మూవీ చూసాను, ఈగా 9th or 10th class లో చూసి నాకు ఆ మూవీ ఏం అర్థం కాలేదు. బట్ ఐ బికమ్ ఎ వెరీ ఫ్యాన్ ఆఫ్ నాని గారు అండ్ సమంత గారు ఇద్దరికి. సో అక్కడ నాకు రాదు కానీ సాంగ్స్ అయితే వింటూ ఉంటాను, ఒక్క వర్డ్ కూడా రాదు. తర్వాత ఏంటి లాంగ్వేజ్ అస్సలు అర్థం కాలేదు. బట్ లాంగ్వేజ్ నేర్చుకుంటేనే ఆ డెప్త్ అనేది అర్థం అవుతుంది మీకు. నాకు ఇప్పుడు తెలుగు సాంగ్ తప్ప హిందీ సాంగ్ కూడా నచ్చట్లా. మనలోకి వచ్చేసారు సార్, తెలుగు తీయదనం తెలుసు. సమంత గారు అంటే ఇష్టం అన్నారు కాబట్టి, అంటే ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ 100 crores బడ్జెట్ దాటింది అనమాట, మా ఇంటి బంగారం. సో చూసారా మూవీ? ఎలా అనిపించింది? ఎందుకంటే ఈగర్లీ అలాంటి మూవీస్ రావాలని ఒక 10 years నుంచి వెయిట్ చేస్తున్నాం, అంటే లేడీ ఓరియంటెడ్ రావాలి, ఇలా ఈ ఫైట్స్ ఇవన్నీ అనేది. సో ఎలా అనిపించింది అది? చాలా బాగా అనిపించింది యాక్చువల్లీ. నేను స్పెషల్లీ మా మమ్మీని తీసుకొని వెళ్ళి చూసాను. తనది ఒక సీన్ ఉంది ఒక దగ్గర, నాకు అటువంటి ఏంటి గుణాలు లేదే, మరి నేను సీక్వెన్స్ చాలా బాగుంది. ఫైట్ సీక్వెన్స్ అలాగో తను చేసింది ఫ్యామిలీ మెల్లో కాబట్టి సో వాజ్ వెరీ ఫైన్. నాకు ఒక విష్ ఏంటంటే ఏదో ఒక రోజు వెళ్ళి తనని కలవాలి ఒకసారి. అండ్ ఐ డోంట్ నో ఎప్పుడు అవుతుంది, బట్ ఇట్స్ అ డ్రీమ్. అవునా? తెలియదు సార్, తెలియదు నాకు, బట్ కలవాలి ఒకసారి. నాని గారిని కూడా కలవాలి, తనని కూడా కలవాలి. నేను ఎందుకంటే నేను 2 films చూస్తాను, నాకు తెలుగు రాడు. ఒకటి మురారి, సెకండ్ వన్ ఈజ్ జిగా. నాని గారిలో నచ్చిన క్వాలిటీ ఏంటి? యాక్టింగ్. హీ వాజ్ మై యూస్ క్రాష్. నాకు అప్పుడు తెలియదు అతనికి పెళ్ళి అయిందని. ఓకే, తెలీదా? ఇప్పుడు కూడా ఉన్నట్టే ఉంటారు. అవునులే. సో అలా అంటే అప్పుడు నాకు టీనేజ్ కొంచెం కాబట్టి అది ఉండే. ఇప్పుడు రెస్పెక్ట్ వచ్చింది సార్ పైన, ఎప్పుడైనా కలవాలి, అది ఆ ఫ్రెండ్ కలవాలి. సో తెలియదు ఎప్పుడు అవుతుంది కలవాలి అని మీరు ఎంత అనుకుంటారు, బట్ మీరు ఇండస్ట్రీలో ఉన్నారు, బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్ చేస్తున్నారు. సో నాని గారితో
ఒక ఫిల్మ్ యాక్ట్ చేసే అవకాశం వస్తే యాక్చువల్లీ మీకు సిస్టర్ క్యారెక్టర్ వస్తే చేస్తారా? చేస్తాను. ఏదో చెప్పాలంటారు చెప్పు. నాకు అది అతని మూవీ వచ్చింది కదా నివేతా థామస్తో, నిన్ను కోరి. నిన్ను కోరి ఆ అమ్మాయిని చూసి యాక్చువల్లీ నేనైతే ఇప్పుడు ఎవరి దగ్గర తెలుగు నేర్చుకున్నాను. చింటూ అని, అంటే నాకు తమ్ముడు అవుతాడు బేసికలీ, ఆడికి వచ్చి ఇక్కడే నేను పరిచయం అయ్యాను, ఆడి దగ్గర నుంచే తెలుగు నేర్చుకున్నాను యాక్చువల్గా. సో ఆడు నాకు తనతోనే కంపేర్ చేస్తుంటారు, నీ హైట్ నీ వెయిట్ అన్ని తనలాగే ఉన్నావు, నువ్వు తనలాగే అన్నావు అనేసి. నాన్నగారితో సిస్టర్ క్యారెక్టర్ ఏంటి, ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తా, ఐ డోంట్ హ్యావ్ ప్రాబ్లమ్. ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ ఫర్. సరే, అంటే జనరల్గా మనం ఒక ఆర్టిస్ట్గా ఒక క్యారెక్టర్ చేయాలంటేనే దానికోసం బ్యాక్గ్రౌండ్ ప్రిపరేషన్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం. సో ఇది చేస్తూ డైరెక్షన్ చేయడం, అది చేస్తూ ప్రొడక్షన్ మేనేజ్ చేయడం, సో ఈ మల్టీ టాస్క్ అనేది మనకి ఎక్కువ ఇవన్నీ కలిపి బ్రెయిన్కి వస్తాయి. అరే ఒక్క టైంలో ఏదైనా మిస్ అయినా మన బ్రెయిన్ అటు వెళ్ళిపోద్ది, యాక్టింగ్ వైపు మళ్ళీ రాదు, మళ్ళీ డైరెక్షన్ వైపు రావాలంటే చాలా స్ట్రెస్ ఇదంతా. సో హౌ కెన్ యూ మేనేజింగ్ దిస్ ప్రతి ప్రాసెస్ అనేది? అది జరిగింది, కాకపోతే అందరూ అప్పుడు స్ట్రెస్ అనేది కొంచెం ఉంది, కాకపోతే అందరూ షేర్ చేసుకున్నారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ కెమెరా డిపార్ట్మెంట్ కానీ, సో ఆర్టిస్టులు కానీ. ఇప్పుడు హీరోయిన్కి ఒక 2 సార్లు సీన్ చెప్పేవాళ్ళము, తను అండర్స్టాండ్, ఓకే ఆ క్యారెక్టర్లో చాలా ఫాస్ట్గా ఉంది, చాలా ఫాస్ట్, చాలా బాగా అర్థం చేసుకున్నాం అయిపోతుంది. ఇప్పుడు కో ఆర్టిస్టులు అందరూ కూడా చాలా బాగా అర్థం చేసుకున్నారు. అంటే డెబ్యూటెంట్ అనే ఫీలింగ్ నాకు ఉన్నది కానీ వాళ్ళకి లేదనమాట. యాక్చువల్లీ చాలా బాగా సపోర్ట్ చేశారు కాబట్టి అది ఈజీ అయింది. సో జనరల్గా మనం అనుకునేటప్పుడు ఒక ఫిలిం మనం రాసుకునేటప్పుడు ఇదంతా చూసుకుంటే సూపర్గా అనిపిస్తుంది, బట్ ఎండ్ ఆఫ్ ది డే అది మనం గుమ్మడికాయ కొట్టే టైంకి అది కంప్లీట్గా మనం అనుకునేటట్టు వచ్చిందా లేదా అనేది కొన్నిసార్లు తెలుస్తుంది, కొన్నిసార్లు అది. సో మీరు స్టార్టింగ్ అనుకునే స్క్రిప్ట్ ఏదైతే ఉందో 100% ఎండ్ ఆఫ్ వచ్చిందా? అంటే కొన్ని ఏమంటారు మనకి న్యూ ప్రొడక్షన్ హౌస్ కదా, అంటే మనం రాసుకున్నది 100% వచ్చిందా లేదా అది కాదు, నేను అనుకున్న ఫీల్ అయితే డెఫినెట్గా వచ్చింది అనమాట. ప్రొడక్షన్ ఏదైతే అనుకున్నారో అది డెఫినెట్గా వచ్చింది అనమాట. ఇప్పుడు ఒక హ్యూజ్ క్రాఫ్ట్ కావాలి, ఒక ఫ్రేమ్లో ఫుల్ ఆఫ్ ఫ్రేమ్ క్యారెక్టర్స్ ఉండాలి అని అనుకుంటే అంతమంది లేకపోవచ్చు, అంటే ఇంకా రిచ్గా చూపించాలంటే అంత చేయలేదు, అంటే నాకు బడ్జెట్ లిమిటేషన్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి అలా చేయలేదు. కానీ సోల్ అంటే ఈ ఫీల్ నేను లాస్ట్కి తీసుకెళ్ళాలి అనుకున్న ఈ ఫీల్ ఏదైతే ఉందో అది కంపల్సరీ వచ్చింది, అది 100% వచ్చింది అసలు. సార్ కొంతమంది అనేస్తారు సార్ డైలాగు, ఓకే మీకు ఎందుకు సినిమా చక్కగా బిజినెస్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చుగా, మళ్ళీ హీరో అంటారు, డైరెక్షన్ అంటారు, ఎందుకు ఇవన్నీ అనే ఒక వర్డ్ వస్తుంది సార్. సో అలాంటప్పుడు అంటే వద్దన్నా మనం వింటాం. అవును. సో వినేటప్పుడు ఏమనిపిస్తుంది సార్, అంటే మనలో ఉన్న ఆ కసి కానీ మనలో ఉన్న ఆత్రం కానీ మనకే తెలుసు, వాడికి తెలియదు, కానీ ఆ డైలాగ్ వేసేస్తారు. అవును. సో అలాంటి సిచ్యువేషన్లో ఎలా ఫీల్ అవుతారు ఏంటి? ఉన్నారు, చాలామంది ఉన్నారు. మనకెందుకు బాగా ప్రొఫెషన్ హ్యాపీగా ఉంది, బాగా సంపాదించుకున్నావు, మంచి డాక్టర్ ఉన్నావు, చాలామంది అన్నారు. బట్ నేనేమంటున్నా అంటే వాళ్ళు కూడా నా వెల్ విషెస్. ఓకే. అంటే ఇప్పుడు నేను ఎంత అక్కడికి డాక్టర్ అవ్వడానికి, డాక్టర్ అయిన తర్వాత ఒక కెరీర్ని స్టేబుల్గా చూడడానికి ఎంత స్ట్రగుల్ అయినానో వాళ్ళకి తెలుసు అనమాట. సో వాళ్ళు కూడా నా వెల్ విషర్సే. కాకపోతే ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఇతనిలో ఏ యాంగిల్ ఉంది అనేది వాళ్ళు తెలుసుకోలేదు. ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళందరూ ఎంకరేజ్, నువ్వు చేయాలబ్బా, నీకు తెలుసు, నీకు ఆ టాలెంట్ ఉంది అని దే ఎంకరేజ్ అనమాట. వీళ్ళపైన నాకైనా ఏం లేదు, వాళ్ళు అన్నారని. సో దే విల్ కమ్ టు నో ఆఫ్టర్ 24th, ఎస్ దిస్ గై హ్యాస్ సమ్ టాలెంట్, డెఫినెట్లీ ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్ అనేది వాళ్ళకి అర్థమైపోతుంది. సో జనరల్గా మీరు డాక్టర్ అయినప్పుడు చాలామంది పేషెంట్లు మీ దగ్గరికి వచ్చి సార్ అంటారు, వాళ్ళకి చాలా రెస్పెక్టెడ్గా మిమ్మల్ని చూస్తారు. ఇండస్ట్రీలోకి వచ్చాక కొంచెం ఇక్కడ రెస్పెక్ట్ అనేది కొంచెం తక్కువ. ఓకే, అదే చిన్న డైరెక్టర్వి, చిన్న చిన్న ఇదంతా అని కొంచెం ఉంటుంది. సో మనం అంటే చదివేసి వచ్చి ఒక మంచి హాస్పిటల్లో మంచిగా చేసిన ఆ ఫీల్తో ఉన్న మనకి ఒక్కసారిగా ఇలాంటివన్నీ చూసేటప్పుడు అరే ఎందుకు చేయడం అవసరం మనకి ఇవి అనే ఫీల్ అయితే ఇప్పుడు అనిపించింది సార్? లేదండి, ఎందుకంటే నన్ను మేబీ బికాజ్ ఆఫ్ నా ముందు ఒక డిగ్రీ ఉంది కాబట్టి డిస్రెస్పెక్ట్ఫుల్గా ఎవరు చూడలే. సీనియర్ అయినా జూనియర్ అయినా ఏ యాక్టర్ కూడా నా రెస్పెక్ట్ నాకు ఇచ్చారు అనమాట. ఎవరిబడి యూస్ టు కాల్ మీ సార్. అంటే నేను హాస్పిటల్లో ఉన్న నా స్టాఫ్ అయినా సార్ అంటారు, పేషెంట్ అయినా సార్ అని అంటారు. ఇక్కడ నాకు ఆ డిఫరెన్స్ అనిపించలేదు. మేబీ నాకు ఆ డాక్టర్ డిగ్రీ లేకుంటే ఇంత రెస్పెక్ట్ వచ్చేది కాదేమో, నాకు తెలియదు. మిగతా వాళ్ళ గురించి నాకంటే ఫిల్మ్ ఇండస్ట్రీ కొత్త, టోటలీ న్యూ కాబట్టి హౌ దే ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్ అనేది నాకు అబ్జల్యూట్గా నాకు తెలియదు. యాక్చువల్లీ సార్ అసలు మీకు అసలు ఇండస్ట్రీ గురించి ఏం తెలియదు? అబ్జల్యూట్. దీనికి బడ్జెట్ మనం ఒకటి అనుకుంటే దానికి డబుల్ అవుతుందని ప్రతి ప్రొడ్యూసరు
మాకు ప్రతి ప్రెస్ మీట్లోన మా ఇంటర్వ్యూలో చెప్తుండే డబల్ త్రిబుల్ అయ్యే స్టేజ్ అని ఎప్పుడు అనుకునే బడ్జెట్లో అవ్వదండి. అవునవును. మీకు బడ్జెట్ మీరు అనుకునే ఆ క్రాస్ అయితే ఖచ్చితంగా క్రాస్ అయిపోయి ఉంటుంది. సో ఎలా మేనేజ్ చేశారు అది? ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ డెబ్యూట్ అంటే నేను సీన్ వైజ్ వేసుకున్నాను, ఎంత ఖర్చు అవుతుందో రాసుకున్నాను, నా బడ్జెట్ అంతా వేసుకున్నాను. డెఫినెట్గా కొంచెం ఒక 20% అట్లా ఎక్సీడ్ అయింది. అంటే మేబీ బికాజ్ ఐఎమ్ డెబ్యూటెంట్. సో నెక్స్ట్ టైం అది అవ్వదు, 100% అవ్వదు. ఐ నో దట్ వాట్ టు కట్ ఆఫ్, వాట్ టు డూ. బట్ మీకు ఓకే సార్ బడ్జెట్ అంటే పెరిగినా మనకు అనిపిస్తుంది కదా, అరే ఎక్కువ అయిపోతుంది ఏమో కొంచెం కట్ చేయాలా అని అనిపించింది. ఓకే మనం పెట్టగలం అనేటట్లు ఉంది. అంటే నేను అనుకున్న బడ్జెట్లో ఉండింటే ఇప్పుడు హ్యాపీనెస్ ఉంది కదా, డబుల్ హ్యాపీనెస్తో ఉండేవాడిని. కొంచెం ఎక్సైడ్ అయింది కాబట్టి హ్యాపీనెస్ కొంచెం తగ్గింది. బట్ అది 24th కవర్ అయిపోతుంది. జనరల్గా ఎక్కడ ఈ బడ్జెట్ అనేది ఎక్కడ ఎక్కువ పెరుగుతుంది సార్? ఎందుకంటే ఆర్టిస్టులు మనం అనుకునే బడ్జెట్లోనే ఉంటారు. ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ కూడా చాలా ఫ్యాషనేటివ్గా ఉంటారు. సో మనీ మ్యాటర్ కాదు, మనకి వర్క్ ఇంపార్టెంట్ అనేటట్లే ఉంటారు. బట్ ఈ బడ్జెట్ ఎక్కడ సార్ ఎక్కువ పెరుగుతుంది? మల్టిపుల్ అంటే మల్టిపుల్ మీకు తెలుసు కదా, 24 క్రాఫ్ట్స్ ఎక్కడైనా పెరగచ్చు. అంతెందుకు ఇప్పుడు లైట్స్, ఈ కెమెరాస్, ఈ సెటప్ అంతా ఇక్కడ ఉంది. ఇదే సెటప్ అవుట్డోర్కి వెళ్ళాలంటే దీనికి డబుల్ అవుతుంది కదా, ఇంకా 3 అవుతుంది కదా. సో నాది నా సబ్జెక్ట్ అంతా రూరల్ సబ్జెక్ట్, నో సెట్టింగ్స్, నథింగ్, అన్ని అవుట్డోర్ షూటింగ్సే. కాబట్టి అలా పెరిగింది అనమాట. సూపర్ సార్. అండ్ అంటే మీ కెరియర్ చూసుకుంటే యాక్ట్రెస్ అవ్వాలని ఫస్ట్ ఫిక్స్ అయ్యారా, లేకపోతే తెలుగు ఇండస్ట్రీలోకి రావాలని ఏంటి, ఎప్పుడు అది అయింది? లేదు, నేను 9th 10th క్లాస్లో ఉన్నప్పుడు ఏమో డాక్టర్ అవ్వాలి అనుకున్నాను. వెరీ గుడ్, డాక్టర్తోనే అవుతున్నారు ఇప్పుడు. డాక్టర్ అవ్వాలి అనుకున్నాను. ఎప్పుడైతే 10th బోర్డ్ ఎగ్జామ్ ఇచ్చాను, రిజల్ట్ వచ్చింది. అప్పుడు వద్దులే కామర్స్ తీసుకుంటున్నా అని కామర్స్ తీసుకున్నాను. దెన్ బీకామ్ అయిపోయింది. తర్వాత ఎంబీఏ చూస్ చేశాను. ఓకే, అలా. బట్ ఇది ప్లాన్లో ఎప్పుడు లేకుండే డాన్సర్ ఉండే. సో అలా రియాలిటీ షోస్కి వెళ్ళి మంచి డాన్సర్గా మీ లైఫ్లో పార్ట్ అయింది ఫస్ట్ పాట అంటే నేను యాక్చువల్లీ అక్కడ ఒడిశాలో ఒక కాంపిటీషన్కి వెళ్ళాను. అక్కడ యాక్టింగ్ షో ఒకటి యాక్చువల్గా అవుతుంది, అక్కడే వెళ్ళాను. అక్కడ వెళ్తే ఒక యాక్చువల్లీ నాకు నేమ్ మిస్ మ్యాచ్ వల్ల, అంటే పేరు సర్నేమ్ మిస్ మ్యాచ్ వల్ల సెకండ్ రౌండ్లోనే నాకు తీసేశారు. వాళ్ళకి అర్థమైంది, అరే వాళ్ళ ఛానల్ ద్వారా అది రాంగ్ అయిపోయిందని. మళ్ళీ నాకు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మళ్ళీ ఇచ్చారు. అక్కడ నేను గ్రాండ్ ఫినాలే వరకు వెళ్ళాను. విన్నర్ కాలేదు, ఏమీ కాలేదు. దెర్ ఈజ్ యాక్ట్రెస్ యాక్చువల్లీ, తను వచ్చి ఫస్ట్ నాకు చెప్పింది, యువర్ ఐస్ ఆర్ బ్యూటిఫుల్, ప్రజెంటేషన్ వాజ్ గుడ్ అనేసి తను చెప్పింది, యూ కెన్ ట్రై అనేసి. తర్వాత అక్కడ ఇద్దరు జార్జ్ ఉన్నారు, ఒకరి డైరెక్టర్, ఇంకొకరు హీరో. అతను వచ్చి చెప్పారు, నీ బాడీ లాంగ్వేజ్, నీ టాలెంట్ ఉంది కదా, అది ఇక్కడికన్నా బయట ఫీల్డ్లో ట్రై చేయి, నీకు మేబీ ఎక్కువ సక్సెస్ వస్తుంది అని చెప్పి వాళ్ళే చెప్పి వెళ్ళిపోయారు. అప్పుడు నా ఏజ్ 17, నాకు అసలు ఏమీ అర్థం కాలేదు. ఆల్ ఆఫ్ సడన్ నాకు ఇక్కడ సౌత్లో ఒక సాంగ్ కోసం పిలిచారనమాట. అంటే ఒక సాంగ్కి డాన్స్ చేయాలని ఒక వీడియో కవర్ కోసం పిలిచారు. అక్కడ చూసిన తర్వాత సేమ్ మూవీకే నాకు అప్రోచ్ అయ్యారు, చేస్తావా మరి అని. అప్పుడు నాకు లాంగ్వేజ్ రాదు. అక్కడే టర్నింగ్ పాయింట్ స్టార్ట్ అయింది, నేను లాంగ్వేజ్ నేర్చుకున్నాను. అలా ఆ మూవీ నుంచి నాకు చాలా కాంటాక్ట్స్ వెళ్ళాయి. అప్పుడు పిలిచేవారు, చాలా దగ్గర ఆడిషన్ ఇచ్చాను, రిజెక్ట్ అయ్యాను, కొన్ని నేను రిజెక్ట్ చేశాను. ఎందుకంటే స్టార్టింగ్ నేను అక్కడే ఉండేదాన్ని. ఇక్కడికి వచ్చాక ఇంకో మూవీ చేశాను లాక్డౌన్లో. యాక్చువల్లీ లాక్డౌన్లో చేశాను, అది రిలీజ్ కూడా అయింది. అయిన తర్వాత అంటే యాజ్ ఎ ప్రొఫెషనల్ నేను లైన్గా ఇది నాది ఫోర్త్ మూవీ. అంటే జనరల్గా ఒక మూవీ చేస్తేనే కొంచెం యాటిట్యూడ్ ఉంటుంది సార్ కొంతమందికి అయితే. సో 4 మూవీస్ చేసిన నాకు ఎందుకు లేదంటే సార్, నేను అది కూడా చెప్తాను. నేను చాలా స్టేజ్ షోస్ చేశాను చాలా చిన్నప్పటి నుంచి. ఐ నో దాని వెనక అంత కష్టం ఉండదు. అండ్ నా గురువు నాకు చెప్పాడు, ఎప్పుడైతే నీకు ఈగో యాటిట్యూడ్ వస్తుంది అప్పుడే ఒక కళాకారికి అంటే డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. సో నెవర్ డూ దట్. అండ్ అట్ ద ఎండ్ మెచ్యూరిటీ వచ్చాక సార్ ఇవన్నీ ఏం అనిపించదు. ఓకే, ఐఎమ్ హియర్ టు డూ. ఈరోజు నేను ఉన్నాను, రేపు నా ప్లేస్లో ఇంకో అమ్మాయి వస్తుంది. అది ఆ క్లారిటీ ఉంది అనుకోండి, మీకు ఆ యాటిట్యూడ్ అండ్ ఈగో 2 రాదు. అండ్ దాన్ని పట్టుకొని వెళ్ళలేను నేను. ఇప్పుడు సార్ దగ్గర నేను వర్క్ చేశాను, వెళ్ళిపోయినా అరే ఆ అమ్మాయి వద్దు, అంత ఈగో యాటిట్యూడ్ మనం భరించలేం. సో ఐ డోంట్ వాంట్ దట్. వద్దు. జనరల్గా కొంతమంది ఇండస్ట్రీలో అంటారు అనమాట, కొత్తగా వచ్చిన అమ్మాయిలకి సో క్యాస్టింగ్ కాల్ ఇబ్బందులు ఉంటాయి అని చాలామంది చాలా ప్రెస్ మీట్లో చాలా చెప్పారు. సో మీకు ఎప్పుడైనా అలాంటివి ఏమైనా ఎదురయ్యారు? అయింది సార్, బట్ మూవీకి కాలేదు.
నాకు ఒక సీరియల్ కోసం పిలిచారు యాక్చువల్గా. నేను అక్కడికి వెళ్ళాను అండ్ నా మమ్మీతో పాటు వెళ్ళాను. సో అతను చెప్పారు ఇలా నువ్వు చేయాలంటే ఇది అంటే చేయాలి సంథింగ్ కాంప్రమైజ్ ఇలాంటి అని చెప్పారు. అది సో బట్ నేను వద్దు అనేసి వచ్చేసాను. అది స్టార్టింగ్ ఆఫ్ డేస్. ఆ తర్వాత ఎవరేమి చెప్పలేదు. అంటే ఇలా లిప్ కిస్ ఉన్నాయి, సీన్స్ ఉన్నాయి అలాంటి అన్నారు. ప్రెజెంట్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ దట్. సో అందుకే నేను అలాంటి మూవీని రిజెక్ట్ చేశాను. కానీ ఆ విషయం అయితే అది ఒక్కసారి వచ్చా. సో ఇప్పుడు బోల్డ్ సీన్స్ ఏమైనా ఉంటే అవి రిజెక్ట్ చేస్తారా? అంటే ఇంతవరకు అయితే చేశాను, అంటే చేశాను, ఇంతవరకు చేశాను సార్. బికాజ్ నేను మెంటలీ ప్రిపేర్ లేను చేయడానికి. బికాజ్ అది చేయడానికి మీకు ఒక గట్స్ కావాలి అండ్ మీరు చేసేది కాన్ఫిడెంట్గా చేయాలి. ప్లస్ మీరు వేసుకునేది కూడా కాన్ఫిడెంట్గా వెళ్ళాలి. సో నాకు అది లేనప్పుడు, కెమెరా ముందు నేను కాన్ఫిడెంట్ లేనప్పుడు మీకు ఏంటి ల్యాండ్ చేస్తాను, ఆడియన్స్కి ఏంటి ల్యాండ్ అవుతాను. సో అందుకే నేను ఇంతవరకు రిజెక్ట్ చేశాను అది. బట్ నాతో జరిగిన ఇన్సిడెంట్ అది ఒక్కటే. మీకు ఏదైనా చేయగలనే కాన్ఫిడెన్స్ ఏ సిచ్యువేషన్లో నుండి వచ్చింది? ఏదైనా చేయగలం అంటే నేను నాకు నమ్ముతాను సార్. అంటే మీరు నాకేం క్యారెక్టర్ ఇచ్చినా నేను దాని విధంగా రెడీ అవుతాను అండ్ చేస్తాను అనేది. నేను ఇక్కడ ఎవరిని నమ్మను, దేవుడిని నమ్ముతాను. ఓకే, సో నేను చేసినంత అక్కడ నేను ఇచ్చేస్తాను. దట్ ఓకే ఐ డిడ్ మై డ్యూటీ అని చెప్పేసి వదిలేస్తాను అక్కడ. సో నాకు అదే నమ్మకం. ఎవరు నాకు చేసేస్తారు, ఎవరు ఇస్తారు, ఎవరు తీసుకొని వెళ్ళిపోతారు దానిపైన నాకు నమ్మకం లేదు. ఎక్కువగా కర్మ. దేవుడే ఇచ్చింది, దేవుడే తీసుకునేది అతనే. నేను ఇక్కడ వర్క్ చేయాలి. చాలా క్లారిటీగా ఉన్నారు సార్. అంటే తెలుగు నేర్చుకుంటారు లేదు. ఐఎమ్ గుడ్ అట్ హిందీ ఆల్సో. హిందీ కూడా నేను బాగానే మాట్లాడతా, నా లాంగ్వేజ్ కూడా మాట్లాడతా, ఇంగ్లీష్ కూడా మాట్లాడతా. సో జనరల్గా మనం ఇండస్ట్రీలోకి కానీ లేకపోతే యాక్టింగ్ సైడ్ వెళ్తున్నామంటే పేరెంట్స్ నుండి వద్దు ఎందుకు, సో ఏదైనా ప్రొఫెషనల్గా ఒక జాబ్ చేసుకో, సాఫ్ట్వేర్కి వెళ్ళిపో, హ్యాపీగా ఉంటుంది, జాబ్ కూడా చేసుకుంటున్నాను, మంచి హస్బెండ్ వస్తాను అంటే అలా అంటారు. ఇండస్ట్రీ అనేసరికి వద్దులే అమ్మా ఎందుకు నీకు, అంటే ఆడపిల్ల అంటే వద్దులే అంటారు. ఏదో జరుగుతుందని కాదు, ఫస్టే అంటారు అనమాట. సో మీ పేరెంట్స్ నుండి అలా వచ్చిందా? అంటే మీ పేరెంట్స్? నేను చిన్నప్పటి నుంచే నాకు నా పేరెంట్సే రీజన్ నాకు డాన్స్ క్లాస్కి తీసుకొని వెళ్ళడం, అక్కడే జర్నీ స్టార్ట్ అయింది. అండ్ మా ఇంట్లో నేను ఒక్కదాన్నే, ఎవరికైతే ఎక్కువ ఫ్రీడమ్ ఉంటుంది ఆర్ ఇంతవరకు వచ్చాను ఇండస్ట్రీలో చేశాను అంటే నాకు చాలా పెద్ద ఫ్యామిలీలో నేను ఒక్కదాన్ని అమ్మాను. సో పేరెంట్స్ ఎప్పుడు సపోర్ట్, ఇద్దరు, మా డాడీ మమ్మీ. అంటే మమ్మీ నాతో పాటు ఎప్పుడైనా ఉంటుంది. మా ఫాదర్ నేను డాన్స్ క్లాస్లో ఉన్నప్పుడు నాకు క్లాస్కి తీసుకొని వెళ్ళడం చేయడం, నేను ఆ గెటప్ వేసుకుంటే ఏమేమి కావాలి తీసుకొని రావడం అన్నీ. ఇద్దరు సపోర్ట్ ఉంది కాబట్టి బ్యాక్ టు బ్యాక్ చేసుకుని వెళ్తున్నాం. అండ్ విష్ ఆల్ ది బెస్ట్ సార్. అండ్ ఫైనల్గా మనం ఆడియన్స్ నుండి ఎప్పుడు అడిగే క్వశ్చన్, సో అన్ని మూవీస్ వస్తున్నాయి కదా, సో మీ మూవీస్ ఎందుకు చూడాలి అని అడుగుతారు. సో వాళ్ళకి ఏం చెప్తారు చెప్పండి. సో మూవీలో నుంచి మనం ఏం కోరుకుంటాము? ఎంటర్టైన్మెంట్, థ్రిల్లింగ్ పాయింట్, ఎంటర్టైన్మెంట్, గుడ్ సాంగ్స్, ఒక స్టోరీ, అల్టిమేట్గా గుర్తుపెట్టుకునే ఒక సన్నివేశం, ఏదైనా సీన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే. లాస్ట్లో మనం ఇంటికి క్యారీ చేయడానికి ఒక పాయింట్, రైట్? ఇవన్నీ దాంట్లో పుష్కలంగా ఉన్నాయి అన్నమాట. డెఫినెట్గా అంటే రీథింక్ చేసే విధంగా ఉంటుంది. రీథింక్ చేసే విధంగా ఉంటుంది. సో వాళ్ళనైతే డిసప్పాయింట్ చేయమంటారు. 100% డిసప్పాయింట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీరు డాక్టర్ నుండి సో యాక్టర్గా వచ్చారు, ఆ రంగంలో ఎలాగో సక్సెస్ అయ్యారు, ఈ రంగంలో కూడా సక్సెస్ అవ్వాలి, బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విష్ ఆల్ ది బెస్ట్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.